నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి స్థాపన కోసం జరుగుతున్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రతిపాదించిన ముఖాముఖి శాంతి చర్చల ప్రతిపాదనను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికారికంగా తిరస్కరించారు. తాత్కాలిక కాల్పుల విరమణ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, సమగ్రమైన దీర్ఘకాలిక ఒప్పందం సిద్ధమయ్యే వరకు చర్చలు జరిపే ప్రసక్తి లేదని పుతిన్ స్పష్టం చేశారట. ఈ తిరస్కరణతో పాటు ఇటు యుద్ధ క్షేత్రంలో అటు దౌత్యపరంగా ఉక్రెయిన్ ను చుట్టుముడుతున్న మరికొన్ని వివాదాల పూర్తి వివరాలు ఇప్పుడు ప్రత్యేక అంతర్జాతీయ బులెటిన్ లో చూద్దాం. రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య దౌత్యపరమైన సైనికపరమైన ఉద్రిక్తతలు ఇప్పుడు సరికొత్త రణరంగాన్ని తలపిస్తున్నాయి. యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పంపిన శాంతి ప్రతిపాదనను రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ అత్యంత ఘాటుగా తిరస్కరించారు. జెలెన్స్కీ పంపిన ఆఫర్ను అనాగరికం అని కొట్టిపారేసిన పుతిన్ కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ కోసం తాము సమయాన్ని వృధా చేయబోమని తేల్చి చెప్పారు. రెండు దేశాల మధ్య ఒక పరిపూర్ణమైన, శాశ్వతమైన, సుదీర్ఘకాల ఒప్పందం రాతపూర్వకంగా సిద్ధమైతే తప్ప జెలెన్స్కీని వ్యక్తిగతంగా కలవడంలో ఎలాంటి అర్థం లేదని పుతిన్ మొండికేశారు. పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా అంతే తీవ్రంగా స్పందించారు. పుతిన్ ప్రకటన ఆయన బలహీనతను సూచిస్తోందని విమర్శించారు. రష్యా ఎప్పటికీ శాంతిని కోరుకోవడం లేదని, కేవలం యుద్ధాన్నే ఎంచుకుంటోందని ఆరోపించిన జెలెన్స్కీ మాస్కోపై అంతర్జాతీయ దేశాలు తమ ఒత్తిడిని మరింత పెంచాలని ప్రపంచ సమాజానికి పిలుపునిచ్చారు. ఇలాంటి ఉత్కంఠభరిత రాజకీయ పరిణామాల మధ్య నల్ల సముద్రం తీరంలో ఉక్రెయిన్ మిలిటరీకి ఒక ఊహించని సాంకేతిక షాక్ తగిలింది. రొమేనియాలోని కాన్స్టాంటా రేవు సమీపంలో ఉక్రెయిన్కు చెందిన కొన్ని అత్యాధునిక సముద్ర డ్రోన్లు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి గాల్లోనే పేలిపోయాయి. రష్యా సైన్యం ప్రయోగించిన అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సాంకేతికత వల్లే ఉక్రెయిన్ డ్రోన్ల సిగ్నల్స్ కట్ అయి ఈ వైఫల్యం చెందాయని అక్కడి అధికారిక వర్గాలు ధృవీకరించాయి. అయితే ఈ పేలుళ్ల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం పెద్ద ఊరట. ఇటు రష్యాతో యుద్ధం సాగుతుండగానే అటు ఉక్రెయిన్కు తన అత్యంత సన్నిహిత మిత్రదేశమైన పోలాండ్తో ఒక కొత్త దౌత్య వివాదం మొదలైంది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఘోరమైన మారణ హోమాలకు పాల్పడిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉక్రెయినియన్ ఇన్సర్జెంట్ ఆర్మీ పేరును కీవ్లోని ఒక మిలిటరీ విభాగానికి జెలెన్స్కీ ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేసింది. ఉక్రెయిన్ తీసుకునే వివాదాస్పద నిర్ణయాన్ని పోలాండ్ దేశ నేతలు తీవ్రంగా ఖండించారు. పోలాండ్ అధ్యక్షుడు ఈ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జెలెన్స్కీకి గతంలో పోలాండ్ ప్రభుత్వం ఇచ్చిన అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది వైట్ ఈగిల్ ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. మరోవైపు అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ కూడా జపోరిజియా అణు విద్యుత్ కేంద్రం పరిసరాల్లో జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్లాంట్ సమీపంలో మైన్లను తొలగించే ప్రక్రియలో నిమగ్నమైన కొందరు రష్యా సైనికులు తీవ్రంగా గాయపడినట్లు IAEA నివేదించింది. ఈ అణు ప్లాంటుకు సంబంధించిన విద్యుత్ సరఫరా వ్యవస్థకు అత్యవసర మరమ్మతులు జరుగుతున్నందున ఎలాంటి ప్రమాదం జరగకుండా ఇరు దేశాల సైన్యాలు అత్యంత సమన్వయం పాటించాలని IAEA హెచ్చరించింది. ఇటు రష్యా మొండితనం, అటు పొరుగు దేశాలతో సరికొత్త వివాదాల మధ్య ఉక్రెయిన్ భవిష్యత్తు మరింత అయోమయంలో పడినట్లు కనిపిస్తోంది.